తెలంగాణ సచివాలయాన్ని నకిలీ ఉద్యోగుల బెడద వెంటాడుతోంది. సెక్రటేరియట్లో వరుసగా నకిలీ ఉద్యోగులు పట్టుబడడం, ఫేక్ ఐడి కార్డులతో రోజుకో వ్యక్తి ఎంటర్ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఓ నకిలీ రెవెన్యూ ఉద్యోగి, ఓ నకిలీ ఎంఆర్ఓ ఇంటెలిజెన్స్ టీంకి బుక్ అవగా ఇప్పుడు ఏకంగా నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ తెరపైకి రావడం సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఎవరా నకిలీ ఐఏఎస్ ఆఫీసర్? ఆయన ఏం చేశాడు? అసలు తెలంగాణ సెక్రటేరియట్లో ఏం జరుగుతోంది? టీ సెక్రటేరియట్ లో ఫేక్ ఉద్యోగుల హల్చల్. 2 వారాల్లోనే 3 ఘటనలు, 5గురు అరెస్ట్. ఫేక్ ఎంప్లాయీస్ వెనుక అధికారుల పాత్ర ఉందా? పోలీసుల విచారణలో ఏం తేలబోతోంది? తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగులు కొందరు ఫేక్ ఐడి కార్డులతో హల్చల్ చేస్తుండడం, పోలీసులకు అడ్డంగా బుక్ అవడం కలకలం రేపుతోంది. వందల మంది పోలీసులు నిత్యం పెట్రోలింగ్, నిరంతరం పర్యవేక్షణ ఉండే తెలంగాణ సెక్రటేరియట్ లో భద్రతా లోపంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 2 ఘటనల్లో 3గురిని పోలీసులు అరెస్ట్ చేయగా ఏకంగా ఫేక్ ఐఏఎస్ భాగోతం బట్టబయలైంది. బాలకృష్ణ అలియాస్ బాలు అనే వ్యక్తి తను ఐఏఎస్ అధికారిని చెప్పుకుంటూ నిరుద్యోగులకు టోకరా వేశాడు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరి దగ్గర 20,000 రూపాయలు తీసుకుని ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు. ఆ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ తో సెక్రటేరియట్ కు వచ్చిన ఇద్దరిని భద్రతా సిబ్బంది ప్రశ్నించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వాళ్ళ దగ్గరున్న ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లు చూసి షాక్ అయ్యారు. ఇద్దరిని సైబరాబాద్ పోలీసులకు అప్పగించడంతో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో తాము మోసపోయినట్లు బాధితులు వాపోయారు. రాఘవేంద్ర, రాజ్ కుమార్ అనే ఆ ఇద్దరు ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ పై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 వారాల వ్యవధిలోనే తెలంగాణ సెక్రటేరియట్ లో ఒకరు ఫేక్ రెవెన్యూ ఉద్యోగిగా హల్చల్ చేయగా మరొకరు ఎంఆర్ఓగా చెలామణి అయ్యారు. ఈ నెల 6న కొంపెల్లి అంజయ్య అనే వ్యక్తి ఎంఆర్ఓ స్టిక్కర్ ఉన్న వాహనంతో పలుమార్లు సెక్రటేరియట్ కు వచ్చాడు. ఆయనపై నిఘా పెట్టిన ఎస్పీఎఫ్ సిబ్బంది తను ఫేక్ ఉద్యోగిగా గుర్తించి అరెస్ట్ చేశారు. తన నుంచి ఫేక్ ఐడి కార్డ్ స్వాధీనం చేసుకుని జిరాక్స్ సెంటర్ లో ఫేక్ ఐడి క్రియేట్ చేయించినట్టుగా విచారణలో తేల్చారు. గత నెల 28న రెవెన్యూ శాఖలో ఉద్యోగినంటూ ఫేక్ ఐడి కార్డుతో సెక్రటేరియట్ లో హడావుడి చేసిన ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావును పోలీసులు జైలుకు పంపారు. దానికి సహకరించిన రవి అనే డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజునే ఎస్పీఎఫ్ సిబ్బంది భాస్కర్ రావు అనే ఫేక్ ఎంప్లాయీని పట్టుకోవడం కలకలం రేపింది. తాజాగా ఇప్పుడు ఫేక్ ఐఏఎస్ భాగోతం బయటపడటంతో ఎంటైర్ సెక్రటేరియట్ సెక్యూరిటీ పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా తెలంగాణ సెక్రటేరియట్ లో వరుస నకిలీ ఉద్యోగుల అరెస్ట్ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారాల్లో సచివాలయ ఉద్యోగుల ప్రమేయంపై పోలీసులు ఆరాధిస్తుండటంతో ఎలాంటి సంచలనాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.